పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ గౌడ్, అలాగే ఇప్పుడే ఇంకొక పేరు కూడా అందరూ వింటున్నారు, అంజన్ కుమార్ యాదవ్ కూడా. వీళ్ళ ముగ్గురిట్లా ఎవరికి ఆ సీటు వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. పార్టీ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రధానంగా అక్కడ బిగ్ బాస్ స్టోరీ లాగా లోకల్ ఉన్నది ముగ్గురు. లాస్ట్ టైం అజారుద్దీన్ గారు పోటీ చేశారు. అంతకుముందు 2014లో నవీన్ యాదవ్ గారు పోటీ చేశారు. రెహమత్ కార్పొరేటరు సిఎన్ రెడ్డి గారు కూడా టికెట్ అడుగుతుంది. ముగ్గురు లోకల్కి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఓటు హక్కు కానీ, అదే కాకుండా లోకల్లో ఏదో ఒక కార్పొరేటరో లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు అక్కడ. ఇక బయట నుంచి అంజన్ కుమార్ గారు యాదవ్ గారు గతంలో వారు లోక్సభ ఎంపీగా 2 సార్లు పనిచేసారు, 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వారు అడుగుతూ ఉన్నారు. తర్వాత హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ గారు అడుగుతూ ఉన్నారు. అదే కాకుండా మురళీధర్ గౌడ్ అని చెప్పేసి తను కూడా కార్పొరేటర్ 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్, 14లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి, అతను కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరికైతే సర్వేలు కావచ్చు, ఎవరికైతే గెలుస్తారనే అవకాశం ఉంటుందో అట్లాంటి వాళ్ళకే టికెట్ ఇచ్చే ఉద్దేశంతో పార్టీ ముందుకు పోతున్న కనపడతా ఉంది. కాబట్టి సర్వేల ఆధారంగా టికెట్ ఇవ్వబోతూ ఉంది. అదంతా కూడా టీపీసీసీ కావచ్చు, ఏఐసీసీ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే అభ్యర్థిత్వం కూడా ఖరారు కాబోతా ఉంది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికే టికెట్ ఉద్దేశంతో పార్టీ ముందుకు పోతాం. అంటే అజారుద్దీన్ కావాలని తప్పించారు, ఎమ్మెల్సీ ఇచ్చాను కూడా బయట చర్చ నడుస్తుంది. అంటే అజారుద్దీన్ గారిది ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తప్పించినట్టే కదా, వేరే వాళ్ళకి ఇవ్వడానికి అట్లా తప్పించినట్టే కదా. కాబట్టి ఎవరికి అదే చెప్తా ఉన్నాం కదా, ముగ్గురు ఇట్లో ఒకళ్ళు హెల్మెట్ అయ్యారు, ఇక 2 ఉన్నారు. తర్వాత ఇంకా బయట నుంచి ఇంకా 3-4 ఉన్నారు పరిస్థితి. కాబట్టి ఎవరికి ఇస్తారు ఏమనేది ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సర్వేల ఆధారంగా మాత్రమే టికెట్ ఇవ్వబోతారు. ఖచ్చితంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే 6 కార్పొరేటర్, అక్కడ 6 కార్పొరేటర్లు 2 కాంగ్రెస్, 2 ఎంఐఎం, 2 బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా గతంలో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే 7,608 ఓట్లు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3rd, ఎంఐఎం పార్టీ 4th, 2nd కాంగ్రెస్, 1st బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆగను గోపీనాథ్ గారు చనిపోయారు. వాళ్ళ సతీమణి పోటీ చేస్తుందని చెప్పేసి సునీత గారు అవుతారని చెప్పేసి అభ్యర్థిని చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ బాగా బలైన పడింది. ఎందుకంటే కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ 3rd పోయింది, వాళ్ళ సిటీ స్థానం కోల్పోయిన పరిస్థితి. మొన్న సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ 3rd, మల్కాయి పార్లమెంట్ 3rd, చేవేల పార్లమెంట్ కూడా 3rd. కాబట్టి హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం కావచ్చు, ఆదరణ కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలవబోతూ ఉంది. అభ్యర్థి ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఐక్యంగా పనిచేసే ఉద్దేశంతో అందరూ కూడా ఐక్యంగా ఉంటాయి. ఎవరికి ఇచ్చినా మేము సహకరించుకుంటాం అని చెప్పేసి ఎవరైతే టికెట్ ఆశిస్తారో వాళ్ళంతా కూడా ముక్తకంతో మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతూ ఉంది. ఖచ్చితంగా జూబ్లీస్ని డెవలప్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అయితే అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అంటే మీరు ప్రజల నుంచి వచ్చిన సర్వే ప్రకారమే సీట్ ఇస్తారు, అంతేగాని ఫైరవీలు ఉండవంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పైరలో తావులేదు. మీరు చూస్తూ ఉన్నారు. గెలిచే అభ్యర్థి, ప్రజల్లో ఉన్న అభ్యర్థి, మంచిగా పేరు ప్రతిష్టలు ఉన్న అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతూ ఉంది. దానిలో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదే వివేక్ వెంకటస్వామి గారు, 3 మంత్రులు తలా 2 డివిజన్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారి కింద చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, ఏ విధంగా జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు ప్రయత్నం కావచ్చు, అక్కడ ఉన్నట్టు ప్రజలకు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉంది, అదే మంచి అభ్యర్థి గెలిచినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయితే అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ దిశ కూడా అడుగులు పడతా ఉంది.